వెల్కమ్ టు ఆస్క్ టెక్ 24. ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. ట్విట్టర్, యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోలో నేను ఆన్సర్ చేస్తాను. ఈ వీక్ కూడా చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఆలస్యం చేయకుండా వాటికి ఆన్సర్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వినోద్ కుమార్ అడుగుతున్నారు, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ బెస్టా లేక డైమెన్సిటీ ప్రాసెసర్ బెస్టా? ఒకప్పుడు ఒక 2 సంవత్సరం క్రితం అయితే క్లియర్గా స్నాప్డ్రాగన్ బెస్ట్ అని చెప్పే పరిస్థితి ఉండే. బట్ ఇప్పుడు మీడియాటెక్ డైమెన్సిటీ చిప్ సెట్స్ చాలా ఇంప్రూవ్ అయిపోయాయి. మిడ్ రేంజ్లోనే కాదు, ఈవెన్ ఫ్లాగ్షిప్ చిప్ సెట్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా నేను రివ్యూ చేసిన వివో X100 Proలో డైమెన్సిటీ 9300 ప్రాసెసర్ సో కిల్లర్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. అండ్ జనరల్గా మీడియాటెక్ ప్రాసెసర్స్లో సో మన కెమెరా పర్ఫార్మెన్స్కి హెల్ప్ అయ్యే ఐఎస్పీలు వీక్ ఉంటాయి, ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ అంటాం కదా. దానివల్ల మీడియాటెక్ ప్రాసెసర్ వాడిన మొబైల్స్లో కెమెరాస్ అంత బాగుండకపోతుండే. బట్ సర్ప్రైజింగ్లీ మీడియాటెక్ డైమెన్సిటీ 9300లో ఉన్న ఐఎస్పీ వివో X100 Proలో కెమెరా చాలా మంచి పర్ఫార్మెన్స్ని ఇవ్వడంలో హెల్ప్ అయింది. అఫ్కోర్స్ వాళ్ళు డెడికేటెడ్ ఇమేజింగ్ చిప్ యూజ్ చేసినప్పటికీ ఒకప్పటితో కంపేర్ చేస్తే మీడియాటెక్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాయి. సో ఖచ్చితంగా ఇది బెస్టా అది బెస్టా అనేది చెప్పలేం. అవి ఏ ప్రైస్ రేంజ్లో వచ్చాయి అండ్ రెండు ప్రాసెసర్స్ మధ్య కంపేర్ చేస్తే సో ఏ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ బెస్ట్, ఏ మీడియాటెక్ బెస్ట్ అనేది అయితే చెప్పొచ్చు. సో ఇప్పుడైతే ఖచ్చితంగా ఇదే బెస్ట్ అని చెప్పే పరిస్థితి లేదు. బట్ ఎక్కువగా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ అయితే బెటర్గా ఉంటాయి మీడియాటెక్తో కంపేర్ చేస్తే. బట్ అన్ని మీడియాటెక్లు కూడా వర్స్ట్గా లేవు, చాలా మంచి మీడియాటెక్ చిప్ సెట్స్ రీసెంట్గా అయితే వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ యూజర్ అడుగుతున్నారు, ఐఫోన్ బెస్ట్గా ఉంటాయా లేదా ఆండ్రాయిడ్ బెస్ట్గా ఉంటాయా బ్రో, అండ్ డిఫరెన్స్ ఏంటి? టన్స్ ఆఫ్ డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. అండ్ రెండిట్లో ఏది బెస్ట్ అనేది కాంట్రవర్సీ క్వశ్చన్. సో దేని పాయింట్ ఆఫ్ వ్యూలో అది బెస్ట్. ఆండ్రాయిడ్ ఫస్ట్ నుంచి వాడిన వాళ్ళకి ఆండ్రాయిడే బెస్ట్గా అనిపిస్తుంది. సడన్గా ఐఫోన్ ఇస్తే, ఐఫోన్ ఫస్ట్ నుంచి వాడిన వాళ్ళకి ఆండ్రాయిడ్ ఇస్తే వాళ్ళకు ఐఫోనే బెస్ట్గా అనిపిస్తుంది. సో ఒక దాని నుంచి ఇంకో దానికి షిఫ్ట్ అయినప్పుడు ఇనీషియల్గా సో వాళ్ళకి ఇబ్బంది అయితే అవుతుంది. బట్ దేనికి అదే రెండు కూడా బెస్ట్ ఫోన్స్. మీ రిక్వైర్మెంట్, మీరు ప్రీవియస్లీ ఏం వాడారు, ఇక ముందు ఏం కావాలి ఒక మొబైల్లో అని చెప్తే నేను క్లియర్గా ఆన్సర్ చేసేవాడిని. అండ్ సునీల్ అడుగుతున్నారు, అన్న ఒప్పో రెనో 10 Pro Plus మొబైల్ కెమెరా బాగుంటుందిగా, బిగ్ బిలియన్ డేస్లో ఎంతకి రావచ్చు? పోర్ట్రేట్ కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ నాకు, ఏ మొబైల్ బాగుంటుంది? లేదా ఎనీ అదర్ ఆప్షన్స్ ఫర్ కెమెరా సెంట్రిక్ అండర్ 40 to 50K ఇన్ బిగ్ బిలియన్ డేస్? బిగ్ బిలియన్ డేస్లో అయితే రెనో 10 Pro Plus అయితే అవసరమే లేదు, ఎందుకంటే మీరు 50,000 వరకు నాకు బడ్జెట్ ఇచ్చారు కాబట్టి ఆ ప్రైస్ రేంజ్లో OnePlus 12 వస్తుంది, Xiaomi 14 వస్తుంది. కెమెరా మీ హైయెస్ట్ ప్రయారిటీ మెయిన్గా పోర్ట్రేట్స్ అన్నారు కాబట్టి. అండ్ ఓవరాల్గా అవి బెటర్ ఫోన్స్ రెనో 10 Pro Plusతో కంపేర్ చేస్తే 50,000 వరకు వెళ్తే బిగ్ బిలియన్ డేస్లో నియర్లీ 50 రేంజ్లో అయితే వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ బిజ్జారామరాజు, OnePlus 11R బిగ్ బిలియన్ డేస్లో తీసుకోవచ్చా? అరౌండ్ 20,000లో వస్తుందా? 20,000లో అయితే రాకపోవచ్చు, బట్ స్టాక్ ఉంటే నియర్లీ 25,000 ఆ రేంజ్లో అయితే రావచ్చు. ఆల్రెడీ ప్రజెంటే 28,000లో వస్తుంది కాబట్టి అంతకంటే తక్కువగా అంటే నియర్లీ 25Kలో రావచ్చు బిగ్ బిలియన్ డేస్లో స్టాక్ ఉంటే మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్ రోమియో రాజ్, హాయ్ బ్రో, ఐఎమ్ యూజింగ్ ఐఫోన్ 13 బ్యాటరీ లైఫ్ నాట్ గుడ్, సామ్సంగ్ S23 తీసుకోవచ్చా? ప్లీజ్ రిప్లై మీ. సో నేనైతే ఐఫోన్ 13 1 year పైన వాడాను. మీకు ఐఫోన్ 13 బ్యాటరీ రావట్లేదంటే సామ్సంగ్ S23 బ్యాటరీ సరిపోతుందని అయితే నేను అనుకోను. సో ఎందుకంటే ఐఫోన్ 13 బ్యాటరీ లైఫ్ చాలా బాగుంటుంది. ఐఫోన్ 12కి ముందు వేరు, ఐఫోన్ 12 వరకు వేరు, ఐఫోన్ 13 నుంచి బ్యాటరీ వేరు. సో మినీ ఫోన్స్లో అయితే బ్యాటరీ లైఫ్ బాగుండదు, బట్ ఐఫోన్ 13 స్టాండర్డ్ బ్యాటరీ లైఫ్ చాలా బాగుంటుంది. అండ్ S23 మీకు సరిపోకపోవచ్చు, ఐఫోన్ 13 సరిపోలేదంటే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రసాద్ రెడ్డి, హాయ్ బ్రదర్, ఐఎమ్ సామ్సంగ్ M52 యూజర్ నౌ అండ్ ఐ వాంట్ టు అప్గ్రేడ్. అప్కమింగ్ సేల్స్లో బయింగ్ టు ప్లాన్ S series ఫోన్, మై బడ్జెట్ ఈజ్ 50K. ఏ మొబైల్స్ రావచ్చు నా బడ్జెట్లో? అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ నథింగ్ ఫోన్ 3, షెల్ ఐ వెయిట్ ఫర్ దిస్ ఆర్ అప్కమింగ్ సేల్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా నథింగ్ నుంచి? నథింగ్ ఫోన్ 3 అయితే టీజ్ చేయట్లేదు, ప్రజెంట్ వాళ్ళు CMF ఫోన్ 1నే ఫోకస్ ఎక్కువ చేశారు. అండ్ 50,000 వరకు నెక్స్ట్ ఫోన్ కావాలి సామ్సంగ్ S series అంటే మాత్రం సో S24, S23 Plus లేదా S23 అల్ట్రా అయితే రాకపోవచ్చు 50,000లో. నియర్లీ 60-70 అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అది కూడా సో ఒక 1-2 నిమిషాలు ఎప్పుడైనా స్టాక్ ఎక్కువ ఉంటే అమెజాన్లో సడన్గా లూట్లా రావచ్చు. అలా వస్తే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను, జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. లేదు అంటే ఖచ్చితంగా మీకు 50,000 ప్రైస్ రేంజ్లో S24 అయితే డెఫినెట్గా వస్తుంది. ఈవెన్ S24 Plus కూడా దానికి దగ్గర ప్రైస్ రేంజ్లో రావచ్చు రానున్న బిగ్ బిలియన్ డేస్ ఆఫర్స్లో. నెక్స్ట్ క్వశ్చన్ రవిశంకర్ అన్న, నార్మల్గా CCTV కెమెరా అంత పెద్దగా ఉంటాయి కదా, మరి మన మొబైల్ ఫోన్ కెమెరా ఇంత చిన్నగా ఉన్నా అంత క్లారిటీ ఉంటాయి, మరి అవి ఎందుకు అలా ఉండవు? సో కెమెరా అంటే చాలా ఉంటాయి. మన కెమెరా పర్ఫార్మెన్స్ బాగుండాలంటే సెన్సార్ పెద్దదిగా ఉండాలి, లెన్స్ ఉంటుంది, అపర్చ్యూర్ ఉంటుంది, అండ్ అంతేకాకుండా సో అందులో యూజ్ చేసే SoC చిప్సెట్ కూడా ఇంపార్టెంట్. CCTV కెమెరాస్లో అంత పవర్ఫుల్ చిప్సెట్ని SoCని వాడరు కాబట్టి సో వాటి పర్ఫార్మెన్స్ మొబైల్లో ఉన్న కెమెరాస్తో కంపేర్ చేస్తే అంత బాగుండవు అంతే. సో రిక్వైర్మెంట్ మన దాని పని ఏంటి, బేసిక్ ఫుటేజ్ ఇవ్వడం అంతవరకే. హై క్వాలిటీ
వీడియో ప్రొడక్షన్ కోసం కాదు. అండ్ దాంతో వేరే టాస్క్స్ కూడా ఏం చేయము, సీసీటీవీ కెమెరాకి గేమింగ్ యాప్స్ ఇవేమి ఉండవు కాబట్టి ఆ కెమెరా రన్ అయ్యేంత మాత్రమే చిప్సెట్ సపోర్ట్ అయితే ఉంటుంది. అందుకే క్వాలిటీ సో మన అంత పెద్దదిగా ఉన్న మొబైల్ కెమెరా అంత ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ అర్జున్ రాక్ స్టార్, OnePlus 12 వర్సెస్ Xiaomi 14. సో నాకైతే ఇది టఫ్ క్వశ్చనే, ఎందుకంటే రెండు కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే అనిపిస్తాయి నాకు. దేన్ని ఒకదాన్ని అయితే పిక్ చేయడం కష్టం. బట్ OnePlus 12కే కొంచెం ఎడ్జ్ తీసుకుంటుంది ఈ రెండు ఫోన్స్లో. లేదు OnePlus 12 వర్సెస్ Xiaomi 14 Ultra పెడితే 14 Ultraకి వెళ్ళేవాడిని, బట్ ఇక్కడ మాత్రం OnePlus 12కే వెళ్తాను. ఓవరాల్గా బ్యాలెన్స్డ్ ఆప్షన్ అవుతుంది. పవన్ అడుగుతున్నారు, ప్రజెంట్ iPhone 15 Pro ల్యాగ్ ఇష్యూస్, హీటింగ్ ఇష్యూస్ వస్తున్నాయా అన్న. లేదు, అలాంటిది అయితే అసలు లేనే లేదు. ఎవరికో ఒకరికి డిఫరెంట్ రీజన్స్ వల్ల రావచ్చు, కానీ మీరు ఎక్కడ చూసారో నాకు తెలియదు, బట్ అలాంటివి అయితే ఏం లేవు. అండ్ నెక్స్ట్ లవ్ MP అడుగుతున్నారు, అన్న వేరే ఫోన్లో వచ్చే ఫోటో క్వాలిటీ మనం మొబైల్లో వేసి చూస్తే అంత క్వాలిటీ ఉండట్లేదు ఎందుకు? అంటే వేరే ఫోన్లో తీసిన ఫోటో మనం మొబైల్లో చూస్తే అలా కనిపించట్లేదన్న మీ ఉద్దేశం? అర్థం కాదు. అలా కనిపించకపోతే మీరు ఒరిజినల్ క్వాలిటీలో ఫైల్ను పంపుకోవట్లేదని మీ మొబైల్లోకి, లేదా పంపినా మీ డిస్ప్లే అంత క్వాలిటీ డిస్ప్లే అయినా కాకపోయి ఉండాలి. అండ్ వీర్ సద్దా, ఫోల్డింగ్ మొబైల్ సామ్సంగ్ వర్సెస్ వన్ ప్లస్ ఓపెన్, విచ్ వన్ ఈజ్ బెస్ట్ టు బై? బ్రో సోనీ IMX వర్సెస్ లిట్ సెన్సార్స్కి డిఫరెన్స్ ఏంటి? ఏం లేదు బ్రో, చిన్నగా నేమింగ్ మాత్రమే మార్చారు అంతే, డిఫరెంట్ ప్రైసింగ్లో తీసుకురావడానికి IMX లిట్. సో ఇట్లా IMX లిట్ అని కాకుండా ఆ సెన్సార్ యొక్క రియల్ లైఫ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది చూడడమే ఇంపార్టెంట్. అండ్ సామ్సంగ్ ఆర్ OnePlus ఏది బెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సామ్సంగ్ కొంచెం బెటర్. OnePlus చాలా మంచి ఫోన్, ఇనీషియల్గా నాకు నచ్చింది, కానీ కొంచెం ఇష్యూస్ అయితే కొన్న వాళ్ళ నుంచి మల్టిపుల్ కంప్లైంట్స్ అయితే చూశాను. అదర్వైజ్ ఈ రెండు కాకుండా నా పర్సనల్ ఫేవరెట్ అయితే రీసెంట్గా మన ఛానల్లో రివ్యూ చేశాను, Vivo X4 3 Pro. సో కెమెరాస్ పరంగా కానీ ఎట్లా చూసినా వీటితో కంపేర్ చేస్తే నాకు పర్సనల్గా అది బెటర్ అనిపించింది. ఇంకా రిమైనింగ్ మీ ఇష్టం. అండ్ రమేష్ అన్న 55Kలో ఆల్రౌండర్ బెస్ట్ మొబైల్ OnePlus 12, వెయిట్ చేయండి ఆ ప్రైస్ రేంజ్లో వచ్చే వరకు. అండ్ బెజ్జా రామరాజు, బిగ్ బిలియన్ డేస్లో అండర్ 20Kలో బెస్ట్ మొబైల్స్ చెప్పండి. లెట్ దెమ్ కమ్, ఇంకా టైం ఉంది, వచ్చిన తర్వాత అయితే చెప్తాను. సో ఆల్రెడీ అండర్ 20K వీడియో అండ్ అండర్ 15, అండర్ 30K, అండర్ 40K బెస్ట్ మొబైల్ వీడియోస్ చివరి 4 అవే ఉంటాయి, ఒకసారి అయితే చూడండి. అండ్ బెజ్జా రామరాజు మరొక క్వశ్చన్ కూడా అడిగారు, CMF ఫోన్ ప్రాసెసర్ Dimensity 7300, బట్ ఇట్ ఈస్ లెస్ పవర్ఫుల్ దెన్ 7200. బై జస్ట్ నేమింగ్నే చూసి మోసపోవద్దు మనం. 7200 కంటే 7300 ఎక్కువ ఉంది అంటే పవర్ఫుల్ అని అట్లా మనం అనుకోవడానికి అయితే లేదు. అందులో ఏం ఆర్కిటెక్చర్, ఏం కోర్స్ వాడారు, దాని క్లాక్ స్పీడ్ ఏంటి, ఇవన్నీ చూడాలి. సో అలా చూసినప్పుడు 7300 కంటే 7200 బెటర్గా ఉంది. అండ్ ఐ థింక్ CMF ఫోన్ అరౌండ్ 16,000లో ఏమో వస్తున్నట్లు లీక్స్ అయితే వస్తున్నాయి. సో ఆ ప్రైస్ రేంజ్లో ఈవెన్ దో 7300 వాడినా డీసెంట్ ఆప్షనే అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ CMF నథింగ్ యొక్క సర్వీస్ మాత్రం కొంచెం వీక్గా ఉంది ప్రజెంట్ ఉన్న వేరే బ్రాండ్స్తో కంపేర్ చేస్తే, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు యూజర్, ఎందుకంటే కాంపాక్ట్ మొబైల్స్ రావడం లేదు బ్రో, బిగ్ మొబైల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తక్కువ ఉంటుందా? కాంపాక్ట్ మొబైల్స్ ఒక సెట్ ఆఫ్ పీపుల్ అడుగుతారు, కానీ దాన్ని రియల్గా వాడే వాళ్ళ యొక్క రేషియో అనేది తక్కువ ఉంటుంది. అందుకే బ్రాండ్స్ కూడా కాంపాక్ట్ మొబైల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వినయ్ ఆద్య అడుగుతున్నారు, అన్న ఎప్పుడు Vivo X100 Pro కోసమే చెప్తారు, మీరు అదే అడుగుతారు. X100 కెమెరాస్ కూడా బాగుంటాయి అన్న. X100 కెమెరాస్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. అరౌండ్ అండర్ 50,000 రేంజ్లో చాలా మంచి కెమెరా ఫోన్ Vivo X100 కూడా. అండ్ నెక్స్ట్ ఇట్స్ మీ హ్యాకర్, బిలో 30K బడ్జెట్లో 27Kకి OnePlus 11R తీసుకోవచ్చా ఇప్పుడు? ఎస్, మీకు OnePlusలోనే ఫోన్ కావాలి అనుకుంటే డెఫినెట్గా బెస్ట్ ఆప్షన్ అవుతుంది 27,000లో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనకి నరేష్ అడుగుతున్నారు, అన్న Moto Edge 50 Pro వర్సెస్ Vivo X100 కెమెరా కంపారిజన్ చేస్తారా? లేదు బ్రో, ప్రజెంట్ అయితే ఈ రెండు ఫోన్స్ నా దగ్గర లేవు, బట్ డెఫినెట్గా Vivo X100 కెమెరా చాలా బాగుంటుంది, కంపారిజన్ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ప్రశాంత్, S23 Ultra వర్సెస్ S24 Plus, విచ్ వన్ ఈజ్ బెటర్? బోత్ ఆర్ అవైలబుల్ ఎట్ సేమ్ ప్రైస్. డెఫినెట్గా S24 Plus కంటే S23 Ultraనే చూజ్ చేసుకుంటాను, రెండు సేమ్ ప్రైస్లో ఉంటాయి. ఎందుకంటే S23లో ఉన్నది స్నాప్డ్రాగన్ చిప్సెట్. సో S24 Plus జోలికి అయితే వెళ్ళకండి. కెమెరాస్ కూడా S23 Ultra 24 Plus కంటే బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ మల్లేశం అడుగుతున్నారు, అన్న మీకు బుక్స్ చదివే అలవాటు ఉందా? ఉంటే ఏ బుక్స్ చదువుతావు? నాకు అస్సలే అలవాటు లేదు, బుక్స్ చదివే అలవాటు లేనే లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చంటి గులాం, అన్న Vivo X సిరీస్ ప్రైస్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉందా ఎప్పుడైనా? ఎస్, మీకు సెప్టెంబర్, దసరా, దివాళీ ఆ టైంలో X100 సిరీస్, X100 కానీ X100 Pro కానీ ఆఫ్లైన్ స్టోర్స్లో ఇవి ఉంటాయి కదా, రిలయన్స్ డిజిటల్ కానీ, ఈ బజాజ్ ఎలక్ట్రానిక్స్ కానీ, సోనిక్ విజన్ కానీ, ఇలాంటి ఆఫ్లైన్ స్టోర్స్ ఉంటాయి. అండ్ మన ఊళ్ళలో కూడా షాపులు ఉంటాయి కదా, ఆఫ్లైన్ షాపులు, వాటిలో మంచి ఆఫర్స్ ఉంటాయి, వెళ్ళి అడగండి. అంతకుముందు Vivo X90 Pro అనుకుంటా వాళ్ళు లాంచ్ చేసింది కూడా 80,000-90,000 ప్రైస్ రేంజ్లోనే, బట్ 55,000-60,000లో కూడా లాస్ట్ ఇయర్ అయితే
సోనో విజన్లో అయితే వచ్చింది. సో ఆ టైంలో అయితే ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ సాయి కిరణ్, హాయ్ అన్న, ఐఫోన్ 14 ప్లస్ ఇప్పుడు 52Kకి కొనాలా లేదా బిగ్ బిలియన్ డే సేల్ ఆఫర్స్లో ఇంకా తక్కువకు వస్తుందా చెప్పండి అన్న. 52,000లో ఐఫోన్ 14 ప్లస్ కాదు, బిగ్ బిలియన్ డేస్లో మీకు ఐఫోన్ 15 వస్తుంది. అండ్ ఐఫోన్ 15 ప్లస్ 58-60,000 రేంజ్లో వస్తుంది. దాన్ని బట్టి అయితే మీరు ఆలోచించుకోండి. సో ఐ ప్రిఫర్ ఐఫోన్ 15 ఓవర్ ఐఫోన్ 14, అది ప్లస్ అయినా స్టాండర్డ్ వేరియంట్ అయినా. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీక్ ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.